ఆర్ యూ వేస్టింగ్ ద ఫుడ్? డూ యూ వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్? ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడు, ఈ పాండమిక్లో తెలుస్తుంది ఎంతమంది ఆకలితో చస్తున్నారు, ఎంతమందితో ఆకలితో విలవిల్లాడుతున్నారు. జస్ట్ ఒక్కసారి. ఎట్ ప్రెజెంట్ వీఆర్ హ్యావింగ్ ద టైమ్ ఆఫ్ 4 hours. నీకు 4 గంటలు చూడడానికి, రోడ్డు మీదకి వెళ్ళి చూడడానికి ఒకసారి ఫుట్పాత్ మీద చూడు ఎంతమంది చచ్చిపోతున్నారు ఆకలితోన. యు ఆర్ బీయింగ్ వెరీ హ్యాపీ ఎట్ హోమ్ అండ్ యూఆర్ టేకింగ్ అ ఫుడ్ అనిపిస్తుంది. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలా? నీ పొట్టకొట్టి కోసం నువ్వు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతున్నావు. నీకు ఒకసారి సఫిషియెంట్ ఫుడ్ దొరికిందనుకో, యూ విల్ బి స్టక్ ఓవర్ దేర్. నువ్వు అక్కడే ఉంటున్నావు. ఆ సఫిషియెంట్ ఫుడ్కి ఎక్సెస్ ఫుడ్ స్టార్ట్ అవుతుంది. దెన్ యూ స్టార్ట్ ఇగ్నోరింగ్ ద ఫుడ్. వేస్ట్ చేస్తుంటావు. ప్లేట్లో అన్నం పెట్టుకుంటావు, కర్రీ బాలే అంటావు. ఆ రైస్ ఆ ఫుడ్ మొత్తాన్ని ఏం చేస్తావు అంటే ట్రాష్లో పడేస్తావు. నీకు ఆకలితో ఉన్నప్పుడు నీకు నచ్చని ఫ్రూట్ ఏది ఇచ్చినా కూడా నువ్వు తింటావు, వచ్చినట్టు తింటావు. గుర్తుపెట్టుకో, అది మాత్రం డెఫినెట్గా తింటావు. నీకు నచ్చని ఏ ఫుడ్ అయినా సరే ఆ టైంలో తింటావు. ఎందుకంటే లోపల HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ బర్న్ చేస్తుంటుంది నీ స్టమక్ని. నీకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాదు. ఏదున్నా ఓకే తినాలని అనుకుంటావు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ పాండమిక్లో దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ NGOs హెల్పింగ్. ఎన్ని రోజులని హెల్ప్ చేస్తా చెప్పు వాళ్ళకి? ఎవరు హెల్ప్ చేయరు. వాళ్ళ సొంత డబ్బులతో పెట్టిండ్రు, వాళ్ళకి చేతనంతవరకు పెట్టిండ్రు. ఇప్పుడు దే ఆర్ లుకింగ్ ఫర్ హెల్ప్. ఈ సిచ్యువేషన్లో పెద్ద పెద్ద కంపెనీస్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కానీ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికి రిలీజ్ చేస్తున్నారు? గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నారు ఆ ఫండ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ రిలీజింగ్ దట్ ఫండ్స్ టు ద గవర్నమెంట్, ఒక 10 NGOలకు రిలీజ్ చేయండి. గవర్నమెంట్కి ఇచ్చే డబ్బులు ఒక 10 NGOలకు ఇవ్వండి. దే మే కవర్ 10 areas. ఒక 10 ఏరియాలని కవర్ చేస్తారు విత్ సఫిషియెంట్ ఫుడ్ ఫర్ 1 month. నెల రోజులు సఫిషియెంట్ ఫుడ్ పెడతారు, ప్రొవైడ్ చేస్తారు. రోడ్ సైడ్న ఐ డోంట్ వాంట్ టు కాల్ దెమ్ బెగ్గర్స్, ఐ వాంట్ టు కాల్ దెమ్ హెల్ప్లెస్ పీపుల్. దే ఆర్ హెల్ప్లెస్ పీపుల్ రియల్లీ. ఎందుకంటే ఇఫ్ దే వాంట్ టు డూ ఎనీ వర్క్ వస్తారు. వాళ్ళ లుక్స్ చూసి, వాళ్ళ అపియరెన్స్ చూసి మనం డిసైడ్ అయిపోతాం ఏమని అంటే వద్దు, ఇట్లాంటి వాళ్ళకి మనం ఏ జాబ్ ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు అని చెప్పేసి మనమే క్రియేట్ చేస్తున్నాం. వరల్డ్లో ఇండియాలోనే హైయెస్ట్ ఫుడ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఎక్కువ ఫార్మర్స్ ఉన్నది ఇండియాలోనే, ఎక్కువ ఫుడ్ ప్రొడక్షన్ ఉన్నది ఇండియాలోనే. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ ఆకలి చావులు కూడా ఉన్నది ఇండియాలోనే. యు నో వాట్? ఎవ్రీ ఇయర్ ఇండియాలో 20,000 to 30,000 people are dying only because of hungerness. Feed the hunger అని చెప్పేసి మస్తు మంది చెప్తారు, కోర్స్ చెప్తారని చెప్తారు. వై డోంట్ యూ టేక్ ఏ ఛాలెంజ్? నువ్వెందుకు ఛాలెంజ్ తీసుకోపోయినావు? వీక్లో ఒక్కరోజు ఇఫ్ యూ వై డోంట్ యూ ఆఫర్ ఏ 50 rupees 50 rupees పెట్టి ఒక లంచ్ ఆర్ ఎనీథింగ్ తీసుకెళ్ళి ఒక హంగర్కి ఇవ్వు, నీడి పర్సన్కి ఇవ్వు. How will he feel? You may get a happy on his face, smile on his face, smile. అసలు నేను ఎందుకు హంగర్ మీద చేస్తున్నాను అంటే మెయిన్లీ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్. సపోర్ట్ లేకుండా ఆగిపోయిన ఎన్నో NGOs ఉన్నాయి. ఇప్పుడు ఫీడ్ ద హంగర్ అనే కోడ్ పట్టుకొని కూడా, కోడింగ్స్తో కూడా లెట్ సపోర్ట్ దేమ్. ఇప్పుడు ఎవరు ఏ మూమెంట్ ఇవ్వరు. దే ఆర్ సర్వింగ్ ద నేషన్ ఇన్ దిస్ పాండమిక్ బై ప్రొవైడింగ్ ఫుడ్ టు ది నీడీ పీపుల్. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎ లింక్ of one of my friends NGO. If you are interested, then you can join him. Ask him. We are not going to force anyone. నీకు ఇష్టం ఉంటేనే జాయిన్ అవ్వు, లేదంటే లేదు. అంతేగాని జాయిన్ అయినాక నువ్వు మళ్ళీ నాకు ఇష్టం లేదని అని కూర్చోకూడదు అక్కడ. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ జాయిన్. అదర్వైజ్ జస్ట్ లీవ్ ఇట్, పక్క వెళ్ళిపో, అవసరం కూడా లేదు. ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద లింక్ ఆఫ్ హిస్ Instagram అకౌంట్, అతని NGO అకౌంట్కి. ఒకసారి చూడండి వాడి అకౌంట్. ఇఫ్ యూ లైక్ పీపుల్, వాట్ ఆర్ ద థింగ్స్ హీ ప్రొవైడెడ్, నచ్చిందనుకో యూ కెన్ సపోర్ట్ హిమ్.
or else you can just leave me.